నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన ఉద్యాన శోభ కాజాగూడలో ఉన్న లక్ష్మీ గణపతి నర్సరీకి వచ్చేసింది. సో మనతో పాటు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ రామకృష్ణ గారు ఉన్నారు. ఈ రోజు మనకు ఎటువంటి మొక్కలను పరిచయం చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఓకే, ఈ రోజు మాకు ఎటువంటి మొక్కలను పరిచయం చేస్తున్నారండి? ఇప్పుడు సంవత్సరం పొడుగున పువ్వులు వచ్చి మొక్కల గురించి పరిచయం చేయబోతున్నాము. ఓకే, అంటే పూజకు పువ్వులు కంపల్సరీ కావాలి కాబట్టి అలాంటివి ఇంట్లోనే పెంచుకుంటే ఇంకా బాగుంటాయి. అలాంటి మొక్కలను ఈ రోజు మాకు పరిచయం చేస్తున్నారు. ఓకే మేడం. సో ఫస్ట్ ఏ మొక్క ఉందండి? మందారం అండి. మందారం లక్ష్మీదేవి హైబ్రిడ్ మందారం అండి. ఓకే, చాలా బాగా వస్తాయి పూలు. ఇయర్ కంటిన్యూగా వస్తాయి. ఓకే, చాలా బాగా వస్తాయి. ముద్దలో కూడా రెక్కలు కూడా ఉంటాయి. వీటిలో మీకు కూడా రెక్క వస్తాయి. మందారలో రెక్క మందారా, ఇది ముద్ద మందారా? వీటిలోనే 20 కలర్ వరకు రావచ్చు. ఓకే, ఒక కలర్ లోనే డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ నుంచి కూడా మనకు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. అంటే మనకి చూడడానికి చిన్నగా అనిపించినా సరే మొగ్గలు చూసారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూలు కూడా ఇప్పుడు నిత్యం అంటే ముద్ద మందార కంటే రెక్క మందారలో ఎక్కువగా పూసే అవకాశం ఉందా? పూస్తాయండి. ఒక పువ్వు ఇవి ముద్ద మందారం పూయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ ఈ రెక్క మందారం మాత్రం చాలా బాగా కంటిన్యూగా పూస్తాయి. మరి ఇలా కుండీలో పెంచుకోవచ్చు అండి? కుండీలో పెంచుకోవచ్చండి. మట్టిలో నాటితే ఎక్కువ ఉపకాస్తాయి. పెంచుకోవచ్చు, లేకపోతే సౌకర్యం లేకపోతే మన భూమిలో కుట్లో తొట్లు కూడా పెంచుకునే అవకాశం. ఓకే ఓకే, వాటరింగ్ ఎలా చేయాలి వీటికి? ఇట్లా వాటరింగ్ పొద్దున్నే మార్నింగ్ పోయాలి. 6 గంటల టైంకి వాటర్ పోస్తే అప్పుడు, కానీ వాటర్ ఎక్కువైందంటే ఆ రోజు మానేసి మళ్ళీ మన్నాడు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ అవుతున్నా కానీ ఏర్లు చెడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇవి చూసుకుంటూ ఉండాలి, వాటర్ ఎక్కువ అవ్వకుండా చూసుకున్నట్టయితే మనకి చెట్లు చాలా బాగా నీట్ గా వస్తాయి. ఓకే, దీనికైతే ఒక రోజు విడిచి ఒక రోజు వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఓకే మేడం. ఓకే, ఇందులో చాలా కలర్స్ వస్తూ ఉంటాయి. వాటర్ ఇప్పుడు సమ్మర్ కాలం కాబట్టి ఇప్పుడు నుంచి డైలీ పోసుకోవచ్చు వాటర్. ఓకే, సీజన్ బట్టి చాలా బాగా వస్తాయి. నైస్ అండి. ఇందులో ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయి? ఇంకా మందారంలో చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటిలో నాటు రకాలు కూడా ఉన్నాయి. నాటులోని కూడా ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి ఒక 5-6 కలర్ కూడా వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి. ఇవి కూడా హైబ్రిడ్ లో ఒక 20 రకాల వరకు ఉంటాయి. ఒక్కో కలర్ లోనే డిఫరెంట్ గా రావచ్చు. వీటిలోనే కొంచెం ఆరెంజ్, కొంచెం లైట్ ఆరెంజ్, కొంచెం డార్క్ ఆరెంజ్ కూడా రావచ్చు అవకాశం. మరో మొక్క చూద్దామండి. ఇవి కాశ్మీర్ రోజా మేడం. ఇవి మామూలు రోజులా కాకుండా కాశ్మీర్ రోజు ఎప్పుడు డైలీ పూలు పూస్తాయి. రెక్క టైప్ లో ఉన్నా కానీ పూలు ఎక్కువగా పూసే అవకాశం ఉంటాయి. చాలా బాగా పూస్తాయి. వీటిలోనే పింక్ ఉంటుంది, వైట్ కలర్ కూడా ఉంటుంది. చాలా బాగా వస్తాయి పూలు కూడా. ఇప్పుడు ఈ ఫ్లవర్ అయిపోయినట్టు కటింగ్ చేసుకోవాలి మేడం. ఇక్కడికి ఫ్లవర్ కింద కటింగ్ చేసుకున్నట్టయితే ట్రిమ్ చేసుకున్నట్టయితే చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ కూడా. ఓకే రామకృష్ణ గారు, చాలా ఎక్కువగా ఫ్లవర్స్ వస్తుంటాయి కదా, మరి దీనికి వాటరింగ్ ఏ విధంగా చేయాలి? వాటరింగ్ అంటే భూమిలో వేసుకున్నప్పుడు అయితే మనం వాటరింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఒక పాది కింద చేసుకుని నీళ్లు పోసుకుంటే అది ఒక ఆరిపోతే మళ్ళీ వాటరింగ్ పోసుకుంటూ ఉండాలి. ఆ నిమ్మగా ఉండే పడితే మనం వాటరింగ్ మానేసుకోవచ్చు ఆ రోజుకి. తొట్లు అయితే కంపల్సరీగా కింద వాటరింగ్ చూసుకోవాలి, నీళ్లు పోతున్నాయి లేదో చూసుకోవాలి. మనం చేపెట్టి చూసుకున్నట్టయితే బురద కూడా లేకుండా ఉంటే అది చెట్టు నీట్ గా ఉంటుంది. డ్రైగానే ఉండాలి. అలాగని ఎక్కువ పొడి గారిపోకుండా ఉండకుండా ఉంటే చాలా బాగుంటుంది. వీటికి మాత్రం కంటిన్యూగా వస్తుంటాయి. అంటే రోజెస్ అంటే ఒక సీజన్ లోనే వస్తాయంటారు కదా, అలా కాకుండా ఇది కంటిన్యూ లేదు మేడం. రోజెస్ అనేది కంటిన్యూ ఉండదు, కానీ మనం చెట్టుని మెయింటైన్ చేసుకుంటాం బట్టి పూలు పూసే అవకాశం. ఓకే ఓకే, నైస్ అండి. ఇవి కూడా చక్కగా మనం పూజా మందిరంలో ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుంది మేడం. పటన్ కూడా పెట్టుకోవచ్చు, పూజలు కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, ఇందులో కూడా మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. వీటిలోనే కాశ్మీర్ రోజులోనే 3 కలర్స్ ఉన్నాయి. రోజెస్ అయితే నాట్ రోజెస్ ఉన్నాయి. మొత్తం కలర్ చాలా, వీటిలో కూడా కలర్ డిఫరెంట్ గా చాలా వచ్చాయి. ఓకే, మరో మొక్క చూద్దామండి. ఓకే మేడం. ఇవి గన్నేరు అండి. ఓకే, ఇది పువ్వులు కూడా చాలా బాగా వస్తుంది. వీటిలో రెక్కలు ఉంటాయి. ఇది కూడా గన్నేరు అంటే మనం 5 రెక్కలు చూస్తూ ఉంటాం కదా, చూస్తాం. వాటిలోనే ముద్ద వస్తుంది. ఇది ముద్దర. వీటిలోనే మెరూన్ రెడ్ ఉంటుంది, పింక్ ఉంటుంది, లైట్ పింక్ ఉంటుంది, వైట్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది మనం తొట్టులో కాకుండా భూమిలో పెంచుకోవాలేమో కదా? తొట్లు అంటే పెద్ద తొట్లో పెంచుకోవాలి మేడం. పెద్ద తొట్లో పెంచుకుని కట్ చేసుకున్నట్టయితే దీనికి కింద నుంచి లీవ్స్ వస్తూ ఉంటాయి. మంచి పాదులాగా అందంగా వస్తుంటది. వచ్చి చాలా బాగా నీట్ గా పెరుగుతుంది. పూలు కూడా బాగా పూస్తుంది. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందండి ఈ మొక్కకి? ఇప్పుడు ఇవి 1 ఇయర్ అండి. తయారు చేసినప్పుడు 1 ఇయర్ పడింది. కంటిన్యూగా పూలు పూస్తాయి. ఇప్పుడు నుంచి చాలా బాగా పెరుగుతూ గ్రోతింగ్ కూడా వస్తుంది. చెట్టు నీట్ గా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇవి కంటిన్యూగా మన పెరట్లో పూసే మొక్కలు కాబట్టి పూజకు ఉపయోగపడతాయి. మరి వీటికి వాటరింగ్ ఏ విధంగా ఇస్తుండాలి? వాటరింగ్ వీటికి పెద్ద సమస్య ఉండదండి. వాటర్ పోసుకోవచ్చు. ఏంటంటే మనం పోసిన వాటర్ కి వర్షాకాలమైన ఎప్పుడైనా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మొక్క మొదట నిల్వ ఉండకుండా అయితే బాగా నీట్ గా వస్తుంది. నిల్వ ఉండి పొలం అయితే ఏర్లు చెడిపోయి దానికి వాలిపోయే అవకాశం ఉంటుంది. దీనికి మరి సాయిల్ ఏ విధంగా మారుస్తూ ఉండాలా? ఒకవేళ భూమిలో నాటినట్లయితే మార్చుకోకలేదు లేదు మేడం. కట్ చేసుకుంటుంటే చెట్టు నీట్ గా వస్తుంది. చెట్టు కట్ చేసుకుంటే
చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకే, చాలా బాగుంది. ఇందులో కూడా మనకి కలర్స్ కూడా కలర్స్ available. చాలా ఉన్నాయి మేడం. వైట్ లో వైట్ ఉంది, పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది. ఇక్కడ కూడా మొగ్గలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. చాలా వస్తాయి ఎక్కువ మేడం, వస్తాయి చాలా బాగా అన్నమాట. వస్తాయి మేడం. Right, పూలు కూడా okay ఎప్పుడు అండి. కంటిన్యూగా పూలు. ఓకే, మరో మొక్క చూద్దామండి. ఓకే, ఈ సంక్రాంతికి ఎప్పుడు అండి? ఇది నవంబర్ లో స్టార్టింగ్ అవుతుంది. ఓ, ఇవి నవంబర్ లో స్టార్టింగ్ అవి ఏప్రిల్ వరకు పూలు పూస్తుంది. ఓకే. చాలా బాగా పూస్తుంది. ఇది మంచి చూడడానికి అందంగా కూడా ఆరెంజ్ కలర్ లో అవును. పూలు పూస్తుంది. ఫ్లవర్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, చాలా లిల్లీ బాగుంది. ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ అలా టైప్ లో వస్తుంది మేడం. ఓకే ఇది అల్లించుకోవాలి మనం పైకి. ఓకే ఓకే. వీటికి బాగా మంచి సపోర్ట్ వైర్ వేసుకుని మనం హ్యాంగింగ్స్ అల్లించుకుని అయితే చాలా బాగా పూస్తుంది. ఓకే. వీటికి కూడా భూమి సపోర్ట్ కూడా ఎక్కువ చూసుకోవాలి. తొట్లు అయితే పెద్ద తొట్టు వేసుకోవాలి. ఓకే ఓకే. వేసుకునే పరం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అలా అల్లుకుపోతుంది కాబట్టి మనకి ఎంత బలంగా ఉంటే అంత చక్కగా అంత బాగా అల్లుకుపోతుంది. స్పీడ్ గా అల్లుకుంటుంది. ఓకే ఓకే. ఇవి ఏంటంటే నవంబర్ లో వస్తాయి పూలు. ఇవి ఇవి ఏప్రిల్ లేనప్పుడు ఏంటి వరకు గ్రీన్ గా ఉంటుందా? గ్రీన్ గా కూడా ఆకులు కూడా మంచి షోగా ఉంటాయి. ఓకే ఓకే. చెట్టు కూడా చాలా బాగా నీట్ గా వస్తుంది. బేల్ అండి ఇది అల్లుకుంటుంది. ఓకే. చాలా బాగా వస్తుంది. దీనికి ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది? 1 year అవుతుంది మేడం తయారు చేయడానికి. ఇది పూసేందుకు 1 year నుంచి 1 స్టార్ట్. year నుంచి స్టార్టింగ్ ఇప్పటి నుంచి పూలు పూస్తుంది మేడం. ఓకే ఓకే. రామకృష్ణ గారు, నెక్స్ట్ మొక్క చూద్దామా? కేపూర్లోని కొత్త వెరైటీస్ అండి వచ్చిందండి. పూలు మాత్రం చాలా బాగా పూస్తుంది. ఓకే. మంచి అందంగా కూడా ఉంటుందండి. ఇది కూడా చక్కగా మనకి అల్లుకుపోయి ఫ్లవర్స్ అంతా అల్లుకుపోయి flowers కూడా వస్తాయి. సీజనల్ ఫ్లవర్స్. సీజనల్ కదా మేడం, ఇవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఫ్లవర్స్. ఇవి ఓకే ఇవి అల్లించుకోవడానికి మంచి కేర్ గా అల్లించుకుంటే చాలా బాగుంటది. ఓకే. మంచి వైర్ కట్టుకుని అల్లించుకుని అయితే ఎరువు కట్ట వేసుకుని భూమిలో ఓకే. సపోర్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చాలా ఇప్పుడు పూలు బాగుంది. ఈ వస్తాయండి. ఫ్లవర్స్ కూడా మనకి ఉమ్మెత్తి పూలు ఎలా ఉంటాయో అలా ఆ టైప్ లో ఉంటదండి. కానీ చాలా బాగా ఇది పూస్తాయండి. మనకి పూజకి పనికి వస్తాయా? అంటే ఇవి పూజకి పనికొస్తాయి అనుకోండి. కానీ ఏంటంటే ఇవి ఎక్కువ బేల్ అనేది పువ్వులు కోయడానికి చాలా మంది ఓకే కోయరు. ఓకే ఓకే. కొన్ని మళ్ళీ జాజీలు ఇలాంటి దాంట్లోకి వస్తారు తప్ప ఇట్లాంటి బేలు అల్లుకునే ఓకే, దాంట్లో ఓకే. పూలు కూడా కోయరు. ఇది చూడడానికి షో చాలా బాగుంటాయి. లుక్ కి బాగుంది. ఎందుకంటే హౌస్ ఫ్రంట్ అల్లిస్తారు కాబట్టి అవునవును. అవి చాలా బాగుంటాయి. కోయడానికి కూడా ఒక్కదానికి కోయరు కూడా చాలా బాగుంది. చాలా బాగుంది లుక్. ఇందులో కలర్స్ వస్తాయా మనకి? కలర్స్ వస్తుందండి. వైట్ కలర్ ఉందండి, వైట్, బ్లూ కలర్ కూడా ఉంది. ఇంకా కలర్స్ రావచ్చు. ఓకే ఓకే. చక్కగా అల్లుకున్న చోటంతా మనకి ఇక్కడ చిన్న చిన్న మొగ్గలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొగ్గలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. వీటిని ఇలా వదిలేసి మేడం పైకి వైర్ కట్టుకుని అయితే అల్లించుకుని మళ్ళీ అయితే ఇక్కడ బ్రాంచెస్ వస్తాయి. కట్ చేసుకుంటుంటే ఓకే, ఓకే. కట్ చేసుకోవాలి. కింద కట్ చేసుకుని పైకి ఒకటి అల్లించుకునే వల్ల అయితే స్పీడ్ గా అల్లుకుంటుంది. చాలా ఇయర్స్ కూడా ఉంటాయి ఇంకా. చాలా ఇయర్స్ ఉంటాయి. ఇది చాలా రోజులు ఉంటాయి కూడా, చాలా సంవత్సరాలు ఉంటాయి. చాలా బాగుందండి. ఈ రోజు మాకు చక్కగా ఫ్లవర్స్ పూసే చెట్లను అందంగా ఇంట్లో పెంచుకునే మొక్కలను చక్కగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. చూసారు కదా సకలు, ఇది వాటి ఉద్యాన శోభ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.